రీసెంట్గా ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ అర్నలాని విశాఖపట్నం నేవీ డాక్యార్డ్లో కమిషన్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ అర్నలా ఇట్ ఈజ్ ఎ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇండియాలో దీన్ని ఇండిజినస్గా డెవలప్ చేశారు. సో ఇండియాలో దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎల్ఎన్టీతో కొలాబరేట్ అయ్యి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో దీన్ని డెవలప్ చేశారు. సో దీన్ని ఎందులో భాగంగా డెవలప్ చేశారు అంటే ప్రాజెక్ట్ 21301. సో ఈ ప్రాజెక్ట్ కింద 8 యాంటీ సబ్మరైన్ వార్ఫేర్స్ని డెవలప్ చేయబోతున్నారు. దాంట్లో ఫస్ట్ డెవలప్ చేసిందే ఐఎన్ఎస్ అర్నలా. అందుకే దీన్ని అర్నలా క్లాస్ అని కూడా అంటాము. దీని యొక్క నేమ్ని అర్నలా ఫోర్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఫోర్ట్ వెసాయిన్ మహారాష్ట్రలో లొకేట్ అయింది. సో ఇది ఇండియాస్ మ్యారిటైమ్ లెగసీ అండ్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. చూసుకుంటే దీని యొక్క లెంత్ 77 మీటర్స్, వెయిట్ 1490 టన్స్, ఆల్మోస్ట్ 1500 టన్స్ ఉంటుంది. స్పీడ్ 25 knots. సో దీని యొక్క ప్రైమరీ గోల్స్ ఏంటి ఐఎన్ఎస్ అర్నలా యొక్క? సో ఇది అండర్ వాటర్ సర్వైలెన్స్ని చేస్తుంది కోస్టల్ జోన్స్లో. అలానే లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్ని, కోస్టల్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్ని అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ని చేసే క్యాపబిలిటీస్ ఇందులో ఉంటాయి.